లాయర్ శ్రావణి నాన్న ఇక్కడ గెలవకపోవడమా? కేస్ గెలవడం, మినిస్టర్ని జైలుకి పంపించడం అన్నీ అయిపోయాయి నాన్న. శబాష్, అది నారాయణ కూతురు అంటే. చూసావా నా కూతురు ఎంత పెద్ద కేసు గెలిచిందో. ఇక నా కూతురికి తిరుగులేదే. పెద్ద పెద్ద కేసులు గెలిచిందని సంబరపడిపోతే కాదయ్యా, పెద్ద పెద్దోళ్ళు శత్రువులు అవుతారని కూడా ఆలోచించుకోవాలి. ఎంతసేపు కాళ్ళు పట్టుకుని వెనక్కలాగటమే తప్ప మంచిగా మాట్లాడటం చేత కదా నీకు? నా కూతురు అంతకన్నా పెద్దదవుతుంది, అప్పుడు వాళ్ళేం చేస్తారే? అదేంటి ఆ కాలు కట్టేంటి, మళ్ళీ గోడ దూకిందా? ఏం మాట్లాడుతున్నావయ్యా? చిన్న యాక్సిడెంట్ నాన్న. యాక్సిడెంటా? అంటే పొద్దున స్కూటీ వేసుకెళ్ళి ఎవరైనా గుద్దేశావా? అవును, బయట స్కూటీ కూడా లేదు. స్కూటీ ఏమైంది? నా కూతురు కష్టపడటం చూడలేక ఎంతో కష్టపడి కొన్నానే, దాన్ని కూడా నీ పొట్టను పెట్టుకున్నావా? ఆపవయ్యా, ఇందాక నుంచి చూస్తూనే ఉన్నా. అది నువ్వు ఒకేలా మాట్లాడతారేంటి? కన్న బిడ్డకి యాక్సిడెంట్ అయితే ఎలా ఉంది, ఏమైందని ఒక్క మాట కూడా అడగకుండా స్కూటర్కి ఏమైందోనని కంగారు పడిపోతున్నారు. నా బిడ్డ కన్నా మీకు స్కూటరే ఎక్కువైపోయిందా? అసలు ఏమైందో తెలిస్తే. ఏమి కాందానికి ఊరికే ఎందుకు? అక్కడ ఏమైందని నాన్న కంగారు పడ్డానికి. స్కూటీకి ఏమీ కాలేదు నాన్న. నా కాలు బెనికింది కదా, అందుకే తీసుకురాలేకపోయాను. తర్వాత నా ఫ్రెండ్ పంపిస్తానందులే. సరే సర్లే, బండి నడపడం చేత కానప్పుడు బండి ఎందుకు తీసుకెళ్తావు? ఇంకోసారి తీసుకెళ్ళకు. నువ్వు రావమ్మా. ఎప్పుడే వీళ్ళు నిన్ను అర్థం చేసుకుంటారు? నువ్వింత చేస్తున్నా వాళ్ళ కోసమే ఆలోచిస్తున్నావన్న సంగతి ఎందుకు వాళ్ళకి అర్థం కావడం లేదు? అమ్మా, ఇప్పుడు ఆలోచించాల్సిందా? కళ్ళ ముందు ఇంకా పొద్దున్న జరిగిన యాక్సిడెంటే కనిపిస్తుంది. నా బదులు అక్కుంటే ఏమై ఉండేదా అని నా గుండె దడ ఇంకా తగ్గలేదు చూడు. ఎందుకు నీకు ఆ బుద్ధి పుట్టి ఒట్టేసి మరి స్కూటీ తీసుకెళ్ళమన్నావో తెలీదు. తీసుకెళ్ళాను కాబట్టి సరిపోయిందమ్మా, లేదంటే. నువ్వు చెప్పింది నిజమేనే. మీరిద్దరూ వేరు వేరు కాదు, ఒక్కరే. కర్ణుణ్ణి కాపాడడానికి కవచ కుండలాలు తోడుగా పుట్టినట్టు దాన్ని కాపాడుకోవడానికి తోడుగా నిన్ను కన్నానంతే. పూజారి గారు, హోమానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయిపోయినట్టేనా? అన్నదానాలు, ప్రసాదాల ఏర్పాట్లు అన్నీ బాగుండాలి. ఇంకా ఏదైనా అవసరమైతే మేనేజర్కి ఫోన్ చేయండి. ఉంటాను. ఆదిత్య, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. అలాగే అన్నయ్య. ఆదిత్య, ఆదిత్య, ఏమైంది నాన్న? విక్రమ్, ఏమైందిరా? ఏం లేదమ్మా, మా ఫ్రెండ్ వైదేహి వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా, అక్కడ ఫ్రూట్ జ్యూస్ తాగుతూ గ్లాస్ కొంచెం గట్టిగా పట్టుకున్నాడు. బాగా డెలికేట్గా ఉందేమో, పగిలి గుచ్చుకుంది. ఫస్ట్ ఎయిడ్ చేసామమ్మా, ప్రాబ్లం ఏం లేదు. ఆదిత్య, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. అన్నయ్య, ఏంటి ఆదిత్య? నాకేమైంది అన్నయ్య? ఆ వైదేహి నిజంగా నీ ఫ్రెండేనా?
ఫ్రెండేరా, ఎందుకు ఆ డౌట్ వచ్చింది? ఆ, ఏ, డౌట్ ఏమీ లేదు. అక్కడికి వెళ్ళడం మాట్లాడడం వరకు మాత్రమే గుర్తుంది. ఆ తర్వాత మెలకు వచ్చి చూస్తే చేతికి కట్టుంది. ఏమైందా అని. ఏం లేదురా, గ్లాస్ గుచ్చుకుని రక్తం కారుతుంటే బాధ తట్టుకోలేవని పెయిన్ కిల్లర్ ఇచ్చారు. ఆ మత్తుకి కాసేపు నిద్రపోయావు అంతే. పెయిన్ కిల్లర్ అంటే ఇంజెక్షనా? అంటే తను ఆ డాక్టర్ ఏం కాదురా, యుఎస్ నుంచి వచ్చింది కదా, ఫస్ట్ ఎయిడ్ కిట్ రెడీగా ఉంటుంది. ఇంజెక్షన్స్ చేసుకోవడం వాళ్ళకి అలవాటే. ముందు నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, వెళ్ళు. అసలేమైందిరా? నా ఫ్రెండ్ అని చెప్పి సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకెళ్ళానమ్మా. అవును, మీరేం చేస్తుంటారు? డాక్టర్ కాదు కదా? నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? ఆదిత్య, ఆదిత్య, వాళ్ళని చంపేస్తాను. ఈజీ. ఇదేదో మామూలు సైకలాజికల్ డిజార్డర్ అనుకున్నాను, కానీ కాదు, బైపోలర్ డిజార్డర్. ఆ వ్యాధి అంత ప్రమాదకరమైందా? ప్రమాదకరమైందేనమ్మా. బైపోలార్ డిజార్డర్ చాలా అరుదుగా వస్తుంది. కోపం వస్తే ఎలా ప్రవర్తిస్తారో వాళ్ళకే తెలీదు. సమయానికి కంట్రోల్ చేయలేకపోతే ప్రాణాలకు కూడా ప్రమాదం. కానీ ఇన్నాళ్ళు మనం తమ్ముడి మీద చూపించిన ప్రేమో లేక మన అదృష్టమో అలాంటి పరిస్థితి ఏమి రాలేదమ్మా. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే ఈ వ్యాధి నయం కదా? నా బిడ్డ మామూలు మనిషి అవ్వడా? అమ్మా, అవుతాడమ్మా. 4-5 సిట్టింగ్స్ తర్వాత తప్పకుండా బెటర్మెంట్ కనిపిస్తుందని చెప్పారు. పూర్తిగా నయమైపోతుందమ్మా, నువ్వేం టెన్షన్ పడొద్దు. కుట్టు మిషను కాలిరిగిందా అనివి? కుదురుగా ఏదో మూల పడుండక అటు ఇటు తిరుగుతున్నావంటే? కొట్టు మిషన్ మీద కదిలే కాలు కదక్క, ఒక చోట కుదురుగా ఉండదులే. దీనికి కాలిరిగినా నోరు మాత్రం తగ్గలేదు. రా పిన్ని. ఏమైందమ్మా కాలుకి? చిన్న యాక్సిడెంట్ అయింది పిన్ని. అయ్యో అలాగా? మరి ఎలాగమ్మా? అనుకోకుండా మా అమ్మాయి పెళ్లి కుదిరింది. నీ కాల్ చూస్తే బాగాలేదు. మిషన్ తొక్కగలవో లేదో. ఇన్స్టాల్మెంట్ 5,000 అయితేనే ఇస్తానన్నారు కదా, మిగతా డబ్బులు నేను కడతాను. ఆయనకు ఆ స్కూటీ ఇవ్వండి. స్కూటీ
స్కూటీ రిపేర్ అయిపోయిందా? ఏం ప్రాబ్లం లేదక్క, అంతా బాగుంది. ఒకసారి చెక్ చేసి తీసుకొచ్చాలే అక్క. ఇదిగో అక్క కీస్. ఒకసారి తీసుకెళ్లి చేసింది చాలు. ఇంకొకసారి నా స్కూటీని టచ్ చేయొద్దు. టచ్ చేయడం చేయకపోవడం మన చేతుల్లో ఏముందక్క? పొద్దున్న మాత్రం తీసుకెళ్ళాలి అనుకున్నానా? నిన్ను కాపాడడం కోసం అమ్మ చేత ఒట్టేయించి మరీ ఆ దేవుడే తీసుకెళ్లేలా చేశాడు. మళ్ళీ అలాంటి పరిస్థితే వస్తే? అంటే ఏంటి నీ ఉద్దేశం? ఆ? నాకేదో రోజుకి 10 ప్రమాదాలు ఎదురవుతున్నట్టు నువ్వే వచ్చి కాపాడుతున్నట్టు మాట్లాడుతున్నావు. నేను కాదక్క, ఆ దేవుడు. మనల్ని కాపాడేవాడు, కరుణించేవాడు ఆ దేవుడే కదక్కా. ఇంత పెద్ద ప్రమాదం తప్పించి నువ్వు కేసు గెలిచేలా చేసినందుకు పొద్దున్నే గుడికెళ్దాం అక్క. నేను కేసు గెలిచింది నా తెలివితేటల వల్లే. నీలా పని పాట లేని వాళ్ళు, చేత కాని వాళ్ళు దేవుడి దిగొచ్చి ఏదో ఒకటి చేస్తాడని గుడ్డిగా గుళ్ళు గోపురాలు చుట్టూ తిరుగుతూ ఉంటారు. నాకు అవసరం లేదు. నీకు అవసరం లేకపోవచ్చు, కానీ నువ్వు క్షేమంగా ఉండటం మాకు అవసరం అక్క. నేనే వెళ్ళి అర్చన చేయిస్తానులే. నమస్తే. నమస్కారం అమ్మా. నమస్కారం. నమస్తే అమ్మా. అందరూ బాగున్నారా? బాగున్నామమ్మా. ఎలా ఉన్నారు? మీ దయవల్ల బాగున్నాం అమ్మగారు. మా బతుకులను చక్కబెట్టారు. మీరు మీ పిల్లలు చల్లగా ఉండాలి. ఖర్చు పెట్టేదేమో మా అన్నయ్య డబ్బులు, పేరు ప్రతిష్టలు మాత్రం దీనికా? చూసావా అన్నయ్య, మీ ఆవిడ ఎలా కలిసిపోయిందో? ఎంతైనా అక్కడి నుంచే వచ్చింది కదా. ఆ అలగా బుద్ధులు ఎక్కడికి పోతాయి? ప్రియంవద, అలా మాట్లాడొద్దని ఎన్నిసార్లు చెప్పాలి? ఎక్కడి నుంచి వస్తే ఏంటి? ఎంత డబ్బు కలిగినా వచ్చిన చోటు మర్చిపోకుండా అందరితో మంచిగా ఉంటుంది చూడు, అదే తన గొప్పతనం. ఆ మంచితనమే ఈరోజు మనల్ని, మన కుటుంబాన్ని కాపాడుతోంది. నిజంగా అంత గొప్పది అదృష్టవంతురాలే అయితే ఇలాంటి పిచ్చోడు ఎందుకు పుడతాడు? వాడు మంచోడు కావాలని ఎందుకు ఈ గుళ్ళు గోపురాలు తిరుగుతారు? ఓం హిరణ్య వర్ణాం హిరణ్య. అబ్బాయిని తీసుకురాలేదా? లేదు పూజారి గారు, ఈ మధ్యన బయటికి తీసుకొస్తుంటే వాడి ప్రవర్తనలో చాలా తేడా వస్తోంది. ఎప్పుడు ఎలా ఉంటాడో తెలీదు. మళ్ళీ ఇక్కడ ఏదైనా జరిగి హోమానికి ఆటంకం కలుగుతుందేమోనని తీసుకురాలేదు. అవును పూజారి గారు, రోజు రోజుకి వాడి ప్రవర్తన చూస్తుంటే భయమేస్తోంది. ఎప్పుడెందుకు కోపం వస్తుందో, ఎవరితో ఏం గొడవలు పడతాడో, ఏ ఆపదలు వస్తాయోనని రోజు రోజుకి భయం పెరిగిపోతుంది. భయపడాల్సిన అవసరం లేదు. రుద్ర పాశుపత హోమం జరిపిస్తున్నాం కదా. అబ్బాయి బుద్ధిని సక్రమంగా చేసి ఒక చక్కని తోడును చూపించి జీవితాంతం ఏ ఆపద రాకుండా కాపాడుతుంది. ఏమో పూజారి గారు, రోజు రోజుకి నమ్మకాలు పోతున్నాయి. కొడుకు బావుండాలని 25 గుళ్ళు కట్టారు. ఎన్నో దాన ధర్మాలు చేశారు. అడపా దడపా ఇలాంటి హోమాలు చేయిస్తూనే ఉన్నారు. అయినా ఏం ప్రయోజనం కనిపించడం లేదు. తోడు సంగతి తర్వాత, ముందు బుద్ధి బాగుపడితే చాలు. దేవుడు కరుణించాలే గాని అన్నీ అవే అయిపోతాయమ్మా. నమ్మిన వారికి ఎప్పుడూ దేవుడు అన్యాయం చేయడు. ఏదో ఒక రూపంలో వచ్చి తప్పకుండా సాయం చేస్తాడు. ఈ హోమం చాలా నిష్ఠతో చేయాలి. హోమం జరుగుతున్నంతసేపు
దంపతులిద్దరూ కూర్చున్న చోటు నుంచి లేవకూడదు. తర్వాత కలశంతో ప్రదక్షిణాలు చేసి భక్తులకు అన్నదానం చేస్తే హోమఫలం పూర్తిగా దక్కి చిన్నబ్బాయి గారికి నయం అవుతుంది. కానీ వీటిలో ఏ ఒక్కటి చెడినా హోమం తాలూకా ఫలితం దక్కదు. దక్కదు. ఈ ప్రియం వద ఉండగా దక్కనిస్తానా? లేదు పూజారి గారు, నిష్ఠతో హోమం జరిపిస్తాం. ఎక్కడా ఏ పొరపాటు రానివ్వం. మంచిదమ్మా, కూర్చోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ హోమం జరగకూడదు. జరగనివ్వను. 25 గుళ్ళు కాదు కదా, ఇంకో 1000 గుళ్ళు కట్టినా వాడి జబ్బు నయం కాదు. ఇప్పటికే దీన్ని ఎలా ఆపాలా అని నా ఏర్పాట్లలో నేనున్నాను. ఎలా ఆపొచ్చో మీరే చెప్పాక ఇంకాగుతానా? అన్నదానం చేయలేకపోయినా ఫలం దక్కదు. ఓం శ్రీమన్ మహాగణాధిపతి. కలసం నేల తాకినా ఫలం దక్కదు కదా. ముందసలు వంటవాడు వంటే చేయకుండా చెయ్యాలి. ఇప్పుడే వస్తాను వదినా. గోవిందాయ నమః స్వాహ. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః స్వాహ. ఇప్పుడు చూస్తా ఈ హోమం ఎలా జరుగుతుందో, ఎవరు జరగనిస్తారు. ఓం శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. పెద్ద ప్రమాదం క్షణాల్లో తప్పిపోయింది స్వామి. నాకేదో అవుతుందని కాదు, నా స్థానంలో అక్కుంటే ఏవై ఉండేదోనని భయం. అక్క తెలివైందే, నాకన్నా చాలా గొప్పదే. కానీ తనకన్నా కూడా గొప్పవాళ్ళు చాలా మంది ఉంటారని మర్చిపోతుంది. తన శక్తికి మించిన వాళ్లతో ఢీకొడుతుంది. ఎవరి పాపిష్టి కళ్ళు అక్క మీద పడకుండా ఎప్పుడూ అక్క సంతోషంగా ఉండేలా చూడు స్వామి. ఓం శివాయ నమః స్వాహ. ఓం నీలకంఠాయ నమః స్వాహ.
పాటికి ఆ వంటవాడి పని అయిపోయి ఉంటుంది.